ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. ఐజయా చాప్టర్ 7 and verse 4. భద్రము సుమి, నిమ్మలించుము, సిరియన్లు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. And say unto him, take heed and be quiet, fear not, neither be faint-hearted. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయమున దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపెట్టారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. ప్రియులారా, ఇక్కడ ఒక రాజుగారు భయపడుతున్నాడు అని అనుకోవచ్చు. ఆయన రాజుగారు కదా, సైన్యం ఉంది, బలం ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, ఆయనకు భయం ఏమంటే అనుకోవచ్చు. అవునండి, ఈ లోకంలో భయం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. అయితే ప్రియులారా, ఇలాంటి భయాల మధ్య, ఇలాంటి దిగుల మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా వెళ్ళు. రాజు ఆహాజు తను భయపడుతున్నాడు. తను నేనున్నానే సత్యము తను మర్చిపోయాడేమో, గుర్తు చేయి అనేసి ప్రియులారా యెషయాని పంపించి రాజుతో అంటున్నటువంటి మాటలు, భద్రము సుమి, నిమ్మలించుము, వారి కోపానికి భయపడొద్దు, నీ గుండె అవయనీయకము. నా ప్రియ సహోదరి, ఈ దేవుణ్ణే మనము ఆరాధిస్తున్నాం, ఈ దేవుని యొక్క స్వరమే మనం వింటున్నాం. అయితే మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్నటువంటి తుఫాన్లకు భయపడి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి జడిసి మనము అవిశ్వాసులుగా ఉన్నట్లయితే దేవుడు ఎంతో బాధపడతాడు. నేనున్నానే సత్యాన్ని నా కుమారుడు, నా కుమార్తె మర్చిపోతున్నారు, నా మీద ఆధారపడలేదని. పిల్లరా, ఆయన ఎంతో వేదన చెందుతారనే సత్యాన్ని గుర్తించినావా? అవునండి, ఎంత ప్రార్థన చేసినా, ఎలాంటి పాటలు లేకపోతే ఏమి చేసినా కూడా అవిశ్వాసం అనే పాపము మనిషిని ఎంత కృంగదీస్తుంది. ఈ ఉదయకాల సమయంలో అవిశ్వాసిగా ఉండి దేవుని కార్యం చూడలేకపోతున్నాం. కాబట్టి విశ్వాసంతో పిల్లరా దేవుని మీద ఆధారపడదాం. గొప్ప కార్యములు మన జీవితంలో చూద్దాం. శాంతి సమాధానం కలిగి జీవిద్దాం పిల్లరా. అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి, ఈ వాక్యం వింటున్న వారికి సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ఎంతగా మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభువా, మా నిజస్థితిని చూపెడుతుంది. అవును, లోకంలో ఉన్నవారు ఎవరైనప్పటికీ కూడా, ఏమున్నప్పటికీ కూడా భయం అనేది వ్యక్తిగతంగా కుటుంబాల్లో ఉంది. ఈ భయం మనం పోవాలంటే మీరు మాతోనే ఉండాలి, మా కుటుంబాల్లో ఉండాలి. ఆ తుఫాన్ల మధ్య మీరుంటే ఆ యొక్క నావకి ఏమాత్రము ప్రమాదం కలగదు ప్రభువా. అవును, మా నావలో మీరుంటే మాకెంత క్షేమము, ఆరోగ్యము ప్రభువా. ఆహాజ్ భయపడ్డాడు. అలాంటి సమయంలో ఆ భయాన్ని పోగొట్టడానికి యెషయాను పంపించి మీ యొక్క మాట వినిపించినారు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు వాక్యమైనటువంటి దేవుని అందు విశ్వసించి ప్రభువా, కుటుంబాల్లో వ్యక్తిగతంగా మేలును పొందడానికి సహాయం ఇచ్చేయండి. భయం నుంచి, అపాయం నుంచి తప్పించబడ్డానికి సహాయం ఇచ్చేయండి. మీ కృపలు మమ్మల్ని భద్రపరచండి. కొన్నిసార్లు మా పాపం ద్వారా కూడా ప్రభువా మాలో భయము, అశాంతి ఉంటుంది. కాబట్టి వాక్యపు వెలుగులో మా హృదయాలను పరిశీలన పెట్టి చూసుకొని, తగ్గించుకొని, లోబడి, పశ్చాత్తపడి ప్రభువా మీ మేలును పొందడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రాణం బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ, మరి ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టండి, బాగు చేయండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్కర తీర్చండి. మీ యొక్క సమాధానము ప్రతి కుటుంబంలో సమృద్ధిగా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.